ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. 1908వ సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన టెడ్డీ రూజ్వెల్ట్ గ్రాండ్ క్యానియన్లో జరుగుతున్న టింబర్ మరియు మైనింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. బట్ ఆ తర్వాత ఇంకొక 11 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్కి గ్రాండ్ క్యానియన్ని నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేయడానికి. అయితే ఈ మధ్య టైంలో చాలా మంది దాన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేసినట్టయితే మళ్ళీ దాన్ని అన్వేషించడం కుదరదు అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు. అలాగా ఫైనల్ ఆపర్చునిటీగా ఆ టైంను ఉపయోగించుకున్న పర్సన్స్లో ఒకరే ఎక్స్ప్లోరర్ అయిన జీఈ కిన్కేడ్. అతను ఒక బోట్ తీసుకొని కొలరాడో రివర్ మీదుగా వెళుతూ గ్రాండ్ క్యానియన్లోకి ప్రవేశించాడు. గ్రాండ్ క్యానియన్ అనేది చాలా అంటే చాలా అద్భుతమైన మినరల్స్ని కలిగి ఉన్న ప్రాంతం. దాంట్లో గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే కిన్కేడ్ ఆ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఎల్టోవార్ క్రిస్టల్ క్యానియన్ అనే ఒక ప్రాంతానికి సుమారుగా 40 మైళ్ళ దూరంలో కిన్కేడ్ ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నాడు. మొదట ఆ ప్రాంతంలో ఉన్న సెడిమెంట్ ఫార్మేషన్ దగ్గర కొన్ని స్టెయిన్స్ కనబడ్డాయి అతనికి. అవి కూడా 2000 అడుగుల ఎత్తులో కనబడ్డాయి. అతను తన యొక్క బోట్ని అక్కడ ఆపేసి ఆ ప్రాంతాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అయితే వెళ్ళాడు. అతనితో పాటుగా ఎవరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. కాకపోతే కొద్దిసేపు అలాగా ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత అతను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నాడు. ఆ ఎడారి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి కూడా శాండ్ స్టోన్ స్టెప్స్. అంటే వాటిని ఎవరో కావాలని చెక్కారు. ఎవరో కింద నుంచి పై వరకు వెళ్ళడానికి వాటిని ఏర్పాటు చేసుకున్నారు. అవి క్యానియన్ యొక్క సైడ్ భాగంలో ఉన్నాయి. దాని కారణంగా ప్రతి ఒక్కరూ వాటిని గమనించలేరు. అతను ఆ స్టెప్స్ ద్వారా అలా వెళుతూ ఉంటే అతనికి ఒక పెద్ద గుహ యొక్క ఎంట్రన్స్ కూడా కనబడింది. చాలా క్లియర్గా అది మ్యాన్ మేడ్ గుహ అని తెలుస్తోంది. కిన్కేడ్ ఆ గుహలోకి ఎంటర్ అయ్యి తన ఫ్లాష్ లైట్ని ఆన్ చేసి గోడల వైపు చూశాడు. అతనికి అక్కడ కొన్ని రైటింగ్స్ కనబడ్డాయి. అవి ఇంగ్లీష్లోనో లేదంటే ఏదైనా నేటివ్ అమెరికన్ లాంగ్వేజ్లోనో రాసి లేవు. అవి పురాతన కాలం నాటి ఈజిప్టియన్ హీరోగ్లిఫ్స్. సో కిన్కేడ్ తన యొక్క ఫ్లాష్ లైట్ని పైకెత్తి టనల్ యొక్క పై భాగం మొత్తాన్ని చూశాడు. అప్పుడు అతనికి అర్థమైన విషయం ఏంటి అంటే ఇది ఆ రహస్యానికి కేవలం ఆరంభం మాత్రమే అని అర్థమైంది. ఇంతకీ ఏన్షియంట్ ఈజిప్టియన్స్కి సంబంధించిన ఆ రహస్యం ఏంటి, అతను అక్కడ ఏం చూశాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కిన్కేడ్ తన చిన్న వుడెన్ బోట్ని అక్కడ కట్టేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న రాక్ వాల్స్ మీద ఏమైనా క్లూస్ కనబడతాయేమో, ఆ క్లూస్ ద్వారా తనకి ఏదైనా పెద్ద మినరల్ డిపాజిట్కి సంబంధించిన క్లూ దొరుకుతుందేమో. దాని కారణంగా తను చాలా అంటే చాలా పాపులర్ అవ్వచ్చు, అలాగే రిచ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ తనకి ఆ మినరల్ డిపాజిట్స్లో కొంత వాటా కూడా ఇస్తుంది కాబట్టి అన్ని రకాలుగాను తనకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అతను వాటిని వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ హీరోగ్లిఫ్స్ లాంటివి దొరుకుతాయని అతను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కిన్కేడ్ అక్కడ వాల్స్ మీద చిజల్ మార్క్స్ని కూడా గమనించాడు. సో అతను తన యొక్క పిస్టల్ని లోపల పెట్టి ఇంకొక చేతిలో కూడా ఇంకొక లైట్ పట్టుకొని మెల్లిగా ఆ గుహలో నడవడం మొదలుపెట్టాడు. తనకు కనబడిన ప్రతి ఒక్క దాన్ని కూడా అతను చాలా డీటెయిల్డ్గా తన నోట్స్లో రాసుకోవడం మొదలుపెట్టాడు. అతను అక్కడ చూసిన దాని గురించి తన పుస్తకంలో ఏమని రాశాడంటే ఆ మెయిన్ పాసేజ్ వే సుమారుగా 12 అడుగుల వెడల్పు ఉంది. ముందుకు వెళుతున్న కొద్దీ ఆ వెడల్పు 9 అడుగులకు వచ్చింది. బట్ చివరి వరకు వెళ్ళినా కూడా 9 అడుగుల వెడల్పు అయితే ఉంది. ఎంట్రన్స్ నుంచి 57 అడుగుల వరకు ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సైడ్ ప్యాసేజెస్ వంటివి కనబడ్డాయి. రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. వాటి లోపల కనుక వెళ్ళినట్టయితే అక్కడ చాలా రూమ్స్ కనబడ్డాయి. చాలా మంది నివసించడానికి వీలుగా అక్కడ లివింగ్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. అవి 30 by 40 feet స్క్వేర్లో అయితే ఏర్పాటు చేయబడ్డాయి. సో సాధారణంగా ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ రూమ్లో చాలా ఈజీగా నివసించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. వాటి యొక్క డోర్స్ అన్నీ కూడా ఓవల్ షేప్లో ఉన్నాయి. అండ్ వాటికి వెంటిలేషన్ కూడా ఉండే విధంగా దాని యొక్క వాల్స్ లోపల రౌండ్ ఎయిర్ స్పేసెస్ కూడా ఉన్నాయి. అవి ఈ పాసేజెస్ లోపల నుంచే వస్తున్నాయి.
ఆ వాల్స్ యొక్క థిక్నెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. 3 feet 6 inches వరకు థిక్నెస్ అయితే కలిగి ఉన్నాయి. ఆ ప్యాసేజెస్ మీద ఉన్న మార్క్స్ ని కానీ లేదంటే అక్కడ ఉన్న టెక్నాలజీని కానీ గమనించినట్టయితే వాటిని ఎవరో ఒక ప్రాపర్ ఇంజనీరే డిజైన్ చేసినట్టుగా కనబడుతోంది. అంతేకాకుండా ఆ రూమ్స్ యొక్క సీలింగ్ కూడా కన్వర్జ్ అవుతోంది. అది కూడా ఆ రూమ్స్ యొక్క సెంటర్ భాగానికి కన్వర్జ్ అవుతుంది. ఇది కూడా ఒక ప్రాపర్ టెక్నాలజీతో వాటిని ఏర్పాటు చేశారనడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని కూడా ఆయన తెలియజేశాడు. ఎంట్రన్స్ నుంచి ఆ సైడ్ ప్యాసేజెస్ కి తిరిగేటప్పుడు ఉన్న యాంగిల్ చాలా అంటే చాలా షార్ప్ గా ఉంది. సో చాలా ప్రాపర్ టెక్నాలజీతో దాన్ని నిర్మించారు. అండ్ ముందుకు వెళుతున్న కొద్దీ డైరెక్షన్ కంప్లీట్ గా రైట్ యాంగిల్ సైడ్ కి మారుతూ వస్తోంది. ఇవన్నీ చూసిన తర్వాత అతనికి అర్థమైన విషయం ఏంటంటే అతను ఒక పెద్ద కాంప్లెక్స్ స్ట్రక్చర్ మధ్యలో ఉన్నాడు. ఒకప్పటి కాలంలో అక్కడ సుమారుగా 50,000 మందికి పైగానే నివసించి ఉండొచ్చు అనేది అతను అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా అక్కడ కొన్ని పాటరీస్ కూడా దొరికాయి అతనికి. అండ్ వాటిలో ఇప్పటికీ కూడా కొన్ని సీట్స్ ఉన్నాయి. అలాగే అతను కుకింగ్ ఏరియాస్ని కనుగొన్నాడు. ఒక పెద్ద డైనింగ్ హాల్ని కనుగొన్నాడు. పురాతన కాలం నాటి ఆర్టిఫాక్ట్స్తో నిండిపోయి ఉన్న కొన్ని రూమ్స్ని కనుగొన్నాడు. ఇలా చాలానే దొరికాయి అతనికి. కిన్కైడ్ ఆ ప్రాంతంలో కొన్ని మెటల్ మరియు సిరామిక్ ఆబ్జెక్ట్స్ని కూడా కనుగొన్నాడు. వాటి మీద తర్వాత చేసిన స్టడీస్లో తెలిసిన విషయం ఏంటంటే అవి ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటివి. కిన్కైడ్ ఆ ప్రాంతంలో ఉన్న మెటల్ వర్క్ గురించి అక్కడ ఉన్న టెక్నాలజీ గురించి ఏమని తెలియజేశారంటే అసలు ఆ ప్రాంతంలో అటువంటి టెక్నాలజీ ఉండకూడదు. అక్కడ ఏవైతే టూల్స్ దొరికాయో అవేవి కూడా ఇక్కడ ఉన్న టెక్నాలజీతో తయారు చేసినట్టుగా కనబడట్లేదు. అవన్నీ కూడా కాపర్తో తయారు చేయబడ్డాయి. అండ్ వాటిని తయారు చేసిన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒకవేళ వీళ్ళు ఎక్కడి వాళ్ళే అయినట్టయితే వీళ్ళ యొక్క టెక్నాలజీని మనం కోల్పోయినట్టే. లేదు అంటే వీళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వీటిని ఇక్కడ తయారు చేసినా ఉండాలి. వీటిని నిర్మించి కూడా ఎన్నో వేల సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పటికీ అలాగే ఉండడం చాలా గొప్ప విషయం అని కూడా అతను తెలియజేశాడు. అలాగే ఆ ప్రాంతంలో కొన్ని వర్కింగ్ రూమ్స్ కూడా కనబడ్డాయని, వాటిలో చార్కోల్ అలాగే వేరే మెటీరియల్స్ కూడా దొరికాయి. వాటన్నిటిని కూడా అప్పటి కాలంలో ఏదో ప్రాసెస్ కోసం ఉపయోగించేవారని తెలిసింది. అలాగే అక్కడ స్లాగ్ కూడా దొరికింది. అలాగే మ్యాటేకి సిమిలర్ గా ఉండే స్టఫ్ కూడా దొరికింది ఆ ప్రాంతంలో. ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఒకప్పటి కాలంలోనే వీళ్ళంతా కూడా ఓర్స్ ని స్మెల్టింగ్ చేశారు. బట్ దాని గురించి మనకెవరికి తెలియకుండా పోయింది. అంతేకాకుండా ఆ ఓర్ యొక్క ఆరిజిన్ కూడా ఎక్కడదనే విషయం కూడా మనకు తెలియట్లేదని అయితే అతను తెలియజేశాడు. ఆ తర్వాత కిన్కైడ్ ఆ అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్ ని కొన్ని గంటల పాటు అలా ఎక్స్ప్లోర్ చేస్తూనే వచ్చాడు. అయినా కూడా అతను ఆ ప్రాంతాన్ని ఎందుకు ఉపయోగించేవారు ఒకప్పుడు అనేదాన్ని కనుక్కోలేకపోయాడు. ఎవరు ఉపయోగించారనేది కనుక్కోలేకపోయాడు. ఇంతకీ వాటిని ఎవరు నిర్మించారనే దాన్ని కనుక్కోలేకపోయాడు. అయితే అలా వెతుకుతున్న టైంలో అతను ఇంకొక భారీ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ భారీ రూమ్లో చాలా మమ్మీస్ ఉన్నాయి. అంటే అది ఒక శ్మశాన వాటికలా కనబడింది. ఆ రూమ్లో కొన్ని డజన్ల సంఖ్యలో మమ్మీస్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని చూసిన తర్వాత కిన్కైడ్ రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఒకవేళ అతను గనక ఆ అండర్ గ్రౌండ్ సిటీని మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టయితే అతనికి ఇంకా ఎన్నో కొత్త కొత్త రహస్యాలు కనబడే ఛాన్స్ అయితే ఉంది. కానీ అతను ఒక్కడే దాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయలేడు. అతనికి సహాయం కావాలి అనే విషయం అయితే అతనికి ఆ టైంలో అర్థమైంది. తర్వాత జీఈ కిన్కైడ్ ఏం చేశారంటే తను సంపాదించిన కొన్ని ఆర్టిఫాక్ట్స్ ని స్మిత్సోనియన్ వాళ్ళకి పంపించాడు. అండ్ దానితో పాటుగా తను ఏవైతే డీటెయిల్స్ నోటీస్ చేశాడో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా పంపించి తనకి ఫైనాన్షియల్ మరియు లాజిస్టికల్ సపోర్ట్ కావాలని రిక్వెస్ట్ చేశాడు. అండ్ ఇది గనక తనకి ఇచ్చినట్టయితే అమెరికా చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఆర్కియలాజికల్ డిస్కవరీ ఇదే అవుతుందని అయితే అతను తెలియజేశాడు. ఈవెన్ స్మిత్సోనియన్ వాళ్ళు కూడా కొన్ని వారాలు గడిచిన తర్వాత దీనికి అంగీకరించారు. ప్రొఫెసర్ అయిన ఎస్ఏ జోర్డన్ తన టీంతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అతనితో పాటుగా సుమారుగా 40 మంది సైంటిస్టులు, రీసెర్చర్లు అలాగే కొంతమంది ల్యాబరర్స్ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని తవ్వి ఆ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేసి కొత్త కొత్త విషయాల్ని కనుగొనడం కోసం వాళ్ళు చాలా లైట్స్ని, మ్యాన్ పవర్ని కూడా తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన సైంటిస్టులు కూడా రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఆ కేవ్ సిస్టమ్ యొక్క లేఅవుట్ ఏదో ర్యాండమ్గా లేదు. అది ఒక సిమ్మెట్రికల్ డెలిబరేట్ డిజైన్ అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆ టన్నల్స్ అన్నీ కూడా సెంట్రల్ ఛాంబర్కి లీడ్ చేస్తున్నాయి. అండ్ ఆ ఛాంబర్లోనేమో ఒక పెద్ద స్టాట్యూ ఉంది. కిన్కైడ్ చెబుతున్న ప్రకారం ఆ స్టాట్యూ చూడడానికి బుద్ధుడి స్టాట్యూలా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి సుమారుగా 100 అడుగుల దూరంలో ఉంది. అండ్ ఆ విగ్రహం కూడా చాలా భారీగా ఉంది. ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఎవరో ఒకప్పటి కాలంలో ఈ ప్రాంతంలో విపరీతంగా ఆరాధనలు చేసేవారు అన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆ విగ్రహం కూడా ఎవరో ప్రజల యొక్క దేవుడి విగ్రహంలా కనబడుతోంది. క్రాస్ లెగ్డ్ పొజిషన్లో కూర్చొని ఉన్నారు. అలాగే చేతిలో లోటస్ ఫ్లవర్ కానీ లిల్లీ కానీ ఉంది. అవి రెండు చేతుల్లోనే ఉన్నాయి.
ఆ విగ్రహం యొక్క ఫేస్ ఓరియంటల్ గా ఉంది అండ్ దాన్ని ఎటువైపు నుంచి చూసినా కనబడే విధంగానే రూపొందించారు. ఆ ఐడల్ ఆల్మోస్ట్ బుద్ధుడినే రిప్రజెంట్ చేస్తోంది. బట్ శాస్త్రవేత్తలు ఏంటంటే ఎటువంటి రిలీజియస్ వర్షిప్ ని కూడా ఈ ప్రాంతంలో జరిగిందని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఏదైనా కాంట్రవర్సీ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో అట్ ద సేమ్ టైం అందరి యొక్క నమ్మకాలని గౌరవించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ప్రాంతంలో ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఉండడానికి అండ్ ఇక్కడ రిలీజియస్ వర్షిప్ అనేది జరిగింది అని ఒప్పుకోకుండా ఉండడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారని అయితే అతను తెలియజేశాడు. బట్ డెఫినెట్గా ఈ ప్రాంతంలో జరిగిన వర్షిప్పింగ్ కూడా పురాతన కాలం నాటి టిబెట్ పీపుల్ చేసిన వర్షిప్పింగ్ లాగే కనబడిందని కూడా అతను తెలియజేశాడు. వీటన్నిటిని కనుగొన్న తర్వాత కిన్కే టీమ్ ఆ కాంప్లెక్స్ ని ద సిటాడెల్ అని పిలవడం మొదలు పెట్టారు. అండ్ అక్కడ ఉన్న అతిపెద్ద రూమ్ అయిన క్రిప్ట్ లో చాలా అంటే చాలా మమ్మీస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఇప్పుడు మరింత ఎక్కువ లైట్ తో కిన్కేడ్ మరింత ఎక్కువగా స్టడీ చేయడం మొదలు పెట్టాడు. వాటి గురించి అతను తన పుస్తకాలలో ఏమని రాశాడంటే అక్కడ ఉన్న వాల్స్ అన్నీ కూడా 35 డిగ్రీలు వెనక్కి బెండ్ అయి ఉన్నాయి అండ్ ఆ ప్రతి ఒక్క స్పేస్ లోని కూడా ఒక్కొక్క మమ్మీ ఉంది. ప్రతిదానికి ఒక్కొక్క షెల్ఫ్ లాగా ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో. అండ్ ప్రతి ఒక్క మమ్మీ యొక్క తల దగ్గర కూడా ఒక చిన్న బెంచ్ వంటిది ఉన్నది. దాని పై భాగంలో కాపర్ కప్స్ ఉన్నాయి, అలాగే విరిగిపోయిన కత్తుల యొక్క భాగాలు ఉన్నాయి. కొన్ని మమ్మీలు క్లేతోని కవర్ చేయబడ్డాయి అండ్ మిగతావన్నీ కూడా బార్క్ ఫ్యాబ్రిక్తో చుట్టబడి ఉన్నాయని అయితే అతను తన పుస్తకాలలో మెన్షన్ చేశాడు. ఆ రూమ్లో ఫ్లోర్స్ లాగా కూడా ఉన్నాయి. కిందన కొన్ని మమ్మీస్, వాటిపైన కొన్ని మమ్మీస్, వాటిపైన కొన్ని మమ్మీస్ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే కిందన ఉన్న వాటి దగ్గర ఏవైతే కప్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి. కానీ పైన ఉన్న షెల్ఫ్స్ దగ్గర మాత్రం అవన్నీ కూడా చాలా స్పెషల్ డిజైన్ని కలిగి ఉన్నాయి అండ్ హై లెవెల్ సివిలైజేషన్ యూసేజ్ని కూడా మనకి చూపిస్తున్నాయి. అండ్ అతను అక్కడ గమనించిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఫిమేల్స్ యొక్క మమ్మీస్ కానీ చిల్డ్రన్ యొక్క మమ్మీస్ కానీ లేవు, కేవలం మేల్ మమ్మీస్ మాత్రమే ఉన్నాయి. సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న మమ్మీస్ అన్నీ కూడా వారియర్స్కి సంబంధించినవి, అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళ యొక్క మమ్మీస్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళందరూ కూడా వారియర్స్ అయి ఉండొచ్చు అని అయితే అతను తెలియజేశాడు. కిన్కేడ్ అలాగే స్మిత్సోనియన్ టీమ్ వీళ్ళంతా కూడా ఆ కేవ్ కాంప్లెక్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ అక్కడ వాళ్ళకు దొరికిన ఎవిడెన్స్ అన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గ్రాండ్ క్యానియన్లో ఒక గుహ లోపల వేల మంది ప్రజలు నివసించడం, ఆ టైంలో మగ ఆడ పిల్లలు అందరూ కలిపి నివసించడం, వాళ్ళల్లో వారియర్స్ ఉండడం, ఇదంతా కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. అది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఒక సివిలైజేషన్ ఉండి వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసించడం అనేది చాలా అద్భుతమైన విషయం అసలు. బట్ అర్థం కాని ఒక క్వశ్చన్ ఏంటంటే వాళ్ళంతా కూడా ఎవరు? అయితే ఎక్స్పెడిషన్ పూర్తయ్యే టైంకి కిన్కేడ్ మరియు ప్రొఫెసర్ జోర్డన్ యొక్క టీమ్ కొన్ని వందల రూమ్స్ని అయితే కనుగొన్నారు, బారాక్స్ని కనుగొన్నారు, గ్రానరీస్ని కనుగొన్నారు, మెటల్ వర్కింగ్ షాప్స్ని కనుగొన్నారు, టెంపుల్స్ని కనుగొన్నారు, అలాగే ఇంకెన్నో లివింగ్ క్వార్టర్స్ని కూడా కనుగొన్నారు. అండ్ చాలా రూమ్స్ ఎంటీగానే ఉన్నాయి. కొన్నింటిలో మాత్రం వేల కొద్ది ఆర్టిఫాక్ట్స్ అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని కత్తులు ఉన్నాయి, కొన్ని షీల్డ్స్ ఉన్నాయి, అవి కూడా కాపర్, బ్రాంజ్ మరియు గ్రే మెటల్స్తో తయారు చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాటిలో కొన్ని అయితే ప్లాటినంతో కూడా తయారు చేయబడ్డాయి అని అయితే వాళ్ళు తర్వాత తెలియజేశారు. అలాగే ఆ ప్రాంతంలో ఆర్న్స్, పాటరీ, యుటెన్సిల్స్ ఇవన్నీ కూడా కనబడ్డాయి. చిన్న చిన్న ఎల్లో స్టోన్స్తో తయారు చేయబడిన కుకింగ్ వస్తువులు కూడా బయటపడ్డాయి. లార్జ్ స్టోన్ ట్యాబ్లెట్స్ కూడా బయటపడ్డాయి. అండ్ వాటి మీద హీరోగ్లిఫ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న వస్తువుల మీద కానీ, వాల్స్ మీద కానీ, డోర్వేస్ మీద కానీ, స్టోన్ ట్యాబ్లెట్స్ మీద కానీ చాలా రకాల మిస్టీరియస్ హీరోగ్లిఫ్స్ అయితే ఉన్నాయి. వాటిలో చాలా వాటిని ఇంకా డీకోడ్ చేయాల్సి ఉంది. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్కి అయితే అప్పట్లో పంపించారు. అయితే ఆ ట్యాబ్లెట్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కిన్కేడ్ యొక్క మాటల ప్రకారం అక్కడ ప్రజల యొక్క రిలీజియన్ సూచిస్తూ ఉండొచ్చు అని అయితే అతను అభిప్రాయపడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి హీరోగ్లిఫ్స్ కొన్ని సదరన్ ఆరిజోనాలో కూడా బయటపడ్డాయి. అండ్ అక్కడ ఉన్న పిక్టోరియల్ రైటింగ్స్లో 2 యానిమల్స్ మాత్రమే కనబడ్డాయి. అందులో ఒకటేమో ప్రీ హిస్టారిక్ టైప్ యానిమల్ అని అయితే అతను తెలియజేశాడు. సో ఈ రిలిక్స్, ఈ టైప్ ఆఫ్ రైటింగ్స్ వీటన్నిటిని కూడా వాళ్ళు కనుగొన్నప్పటికీ కూడా వాటిని ఎవరు నిర్మించారు అనే దాని గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు కనుగొనలేదు. అయితే వాళ్ళు కొన్ని స్టాట్యూస్ని కనుగొన్నారు. అవి టిబెటియన్ కల్చర్కి తగ్గట్టుగా కనబడుతున్నాయి, టిబెటియన్ స్టాట్యూస్ లాగే కనబడుతున్నాయి. బట్ అది కూడా వాస్తవమా కాదా అనేది వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే అక్కడ ఉన్న రైటింగ్స్ అన్నీ కూడా ఈజిప్టియన్ రైటింగ్స్. దానివలన ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఆ స్టాట్యూస్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశారు, అది కూడా వాళ్ళ వల్ల కాలేదు. అక్కడ ఉన్న టెక్స్ట్ని కూడా డీకోడ్ చేయడానికి ట్రై చేశారు, అది కూడా వాళ్ళ వల్ల కాలేదు.
కానీ ఏదైతే సివిలైజేషన్ ఆ ప్రాంతంలో ఆ సిటాడెల్ని ఏర్పాటు చేసిందో వాళ్ళు చాలా అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. నేటివ్ ట్రైబ్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేటివ్ ట్రైబ్స్ ఆ ఏరియాని వేల సంవత్సరాల క్రితం ఆక్యుపై చేశారు. అంటే వాళ్ళకంటే ముందే ఈ లాస్ట్ సివిలైజేషన్ వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా ఉండి ఇంకా ముందే దీన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు అని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు. అండ్ వాళ్ళు బ్రాంజ్ ఏజ్ టైంలోనో లేదంటే బ్రాంజ్ ఏజ్ కంటే ముందో ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించి ఉండొచ్చు. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి అగ్రికల్చర్తో కూడా చాలా ఎక్కువగా కనెక్షన్ అయితే ఉంది. సో భూమి మీద ఏ సొసైటీ కూడా ఆ టైంకి అగ్రికల్చర్ విషయంలో అంత అడ్వాన్స్డ్గా లేదు. ఎందుకంటే ఆ టైంలో మిగతా సొసైటీస్ అన్నీ కూడా హంటింగ్ మరియు గ్యాదరింగ్లోనే ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం అగ్రికల్చర్ విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో మనకి తెలియని చరిత్ర ఇంతవరకు గుర్తించని ఒక అడ్వాన్స్డ్ అద్భుతమైన సివిలైజేషన్ ఉంది అని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్టులు కానీ ఆంథ్రోపాలజిస్టులు కానీ అందరూ కూడా ఇదే మాట అయితే చెబుతున్నారు. కానీ కొంతమంది మాత్రం అటువంటి సివిలైజేషన్ ఏమీ లేదు అని చెప్పడానికే ట్రై చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అయితే అదే టైంలో మరికొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే ఆ గ్రాండ్ క్యానియన్లో ఆ సిటాడెల్ని ఏర్పాటు చేసిన సివిలైజేషన్ అక్కడ లోకల్గా ఎమర్జ్ అయిన సివిలైజేషన్ కాదు, వాళ్ళు ఈ విశ్వం యొక్క వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన సివిలైజేషన్ అని చెప్పారు. అంటే బహుశా వాళ్ళు ఏలియన్స్ కూడా అయి ఉండొచ్చు. కిన్కేడ్ మరియు ప్రొఫెసర్ జార్డాన్ చాలా బాక్సుల నిండా ఆర్టిఫాక్ట్స్ని, పుస్తకాలని, అలాగే చాలా నోట్స్ని, డ్రాయింగ్స్ని వీటన్నిటిని కూడా స్మిత్సోనియన్కి పంపించారు. అండ్ వాటితో పాటుగా వాళ్ళ యొక్క హైపోథెసిస్ని కూడా పంపించారు. ఈ ఏన్షియంట్ సివిలైజేషన్ గ్రాండ్ క్యానియన్ లో నేటివ్ అమెరికన్స్ ఈ ప్రాంతానికి రావడానికంటే ముందే వేల సంవత్సరాలకు ముందు నుంచి ఇక్కడ ఉండి ఉండొచ్చు. అండ్ వాళ్ళు టెక్నాలజికల్ గా చాలా అడ్వాన్స్డ్, ఎడ్యుకేటెడ్, స్కిల్డ్ మరియు స్పిరిచువల్లీ పీపుల్ అని కూడా వాళ్ళైతే తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. అండ్ వీళ్ళందరూ కూడా మేబీ ఈజిప్ట్లో కానీ లేదంటే ఏషియాలో కానీ ఆరిజినేట్ అయి ఉండొచ్చు అని అయితే వాళ్ళు తెలియజేశారు. కిన్కాడ్ మరిన్ని రీసోర్సెస్ కావాలి, అలాగే మరింత పెద్ద టీం కూడా కావాలి ఆ ప్రాంతంలో రీసెర్చ్ చేయడానికి అని అయితే తన యొక్క రిక్వెస్ట్ని తెలియజేశాడు. కానీ ఈసారి మాత్రం ఆ సివిలైజేషన్ గురించి కనుగొనడానికి ఎందుకనో అక్కడ గవర్నమెంట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అతని యొక్క రిక్వెస్ట్ని డినై చేశారు. అండ్ కిన్కేడ్ మరియు ప్రొఫెసర్ జార్డాన్ తర్వాత ఎప్పుడు కూడా వార్తల్లో వినపడలేదు. మరి ఏమైందంటారు అక్కడ? నార్థన్ ఆరిజోనా అనేది భూమి మీద ఉన్న అత్యంత అద్భుతమైన న్యాచురల్ వండర్స్లో ఒకటి. ఈ ప్రాంతంలోనే గ్రాండ్ క్యానియన్ ఉంది. అండ్ ఈ గ్రాండ్ క్యానియన్ ఎన్నో మిలియన్ సంవత్సరాలుగా కొలరాడో రివర్ ద్వారా అలా చెక్కబడుతూ వచ్చింది. గ్రాండ్ క్యానియన్ అనేది కేవలం ఒక అద్భుతమైన ల్యాండ్స్కేప్ మాత్రమే కాదు, టూరిస్టులు సెల్ఫీ తీసుకోవడానికి ఒక అందమైన ప్రాంతం మాత్రమే కాదు, ఇక్కడ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఈ ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి ఎన్నో రకాల ప్రజలు నివసించారు. హోపీ, నోవాజో, జూని, అపాచి అంటే బైక్ కాదు, అది కూడా ఒక ట్రైబ్ పేరే. ఇలాగే ఎన్నో రకాల ట్రైబ్స్ ఈ ప్రాంతంలో నివసించాయి. కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ టైప్ ఆఫ్ ట్రైబ్స్ అన్ని కూడా ఇక్కడ నివసిస్తూ రకరకాల కల్చర్స్ని ఏర్పాటు చేసుకున్నాయి. అండ్ హోపీ మైథాలజీని అయితే ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రజలు ఫాలో అవుతూనే ఉన్నారు. అండ్ చాలామంది ఒక నమ్మకం ఏంటంటే ఈ హోపీ పీపులే ఈ ప్రపంచంలోని మొట్టమొదటి పీపుల్ అని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ గ్రాండ్ క్యానియన్లోకి మొట్టమొదటిగా ఎంటర్ అయింది కూడా వాళ్ళు ఏం చెబుతూ ఉంటారు. మొదటి థియరీని చాలామంది యాక్సెప్ట్ చేయరు, కానీ సెకండ్ థియరీని మాత్రం చాలామంది యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏమని చెబుతారంటే ఈ హోపీ పీపుల్ యాక్చువల్గా రెప్టిలియన్ రేస్కి చెందిన వాళ్ళు, అంటే లిజర్డ్ పీపుల్ అనేది చెబుతూ ఉంటారు. సో ఈ లిజర్డ్ పీపుల్ తర్వాత కాలక్రమేణా మనుషులుగా మారారు అని చెబుతూ ఉంటారు. సో బేసిక్గా వీళ్ళు ఏలియన్స్ కూడా అయి ఉండొచ్చు అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు. అక్కడ ఉన్న కథల ప్రకారం వేల సంవత్సరాల క్రితం ఒక రెప్టిలియన్ రేస్ పీపుల్ ఆ ప్రాంతానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారని తెలియదు. అయితే ఆ తర్వాత వాళ్ళు మనుషులుగా మారిపోయారు. అంటే ఆ రెప్టిలియన్ రేస్ పీపుల్ షేప్ షిఫ్టర్స్ కూడా అయి ఉండొచ్చు అని తెలియజేశారు. అంటే ఇది కూడా ఏలియన్స్ని సూచిస్తూ ఉంది మనకి. సో ఇటువంటి కథలు మనకి అక్కడ చాలా ఎక్కువగానే వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ ప్రాంతంలో భారీ కాయలు నివసించారని కూడా కొన్ని కథలైతే వినిపిస్తూ ఉంటాయి. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం ఆ ప్రాంతంలో భారీ జైంట్స్ యొక్క స్కెలిటన్స్ కూడా దొరికాయి. అండ్ ఆ ప్రాంతమనే కాదు, వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ మొత్తం కూడా ఇటువంటి భారీ స్కెలిటన్స్ ఎన్నో దొరికాయి. బట్ దానికి సంబంధించిన ఎవిడెన్స్ని మాత్రం స్మిత్సోనియన్ వాళ్ళు కంప్లీట్గా కవరప్ చేసేసారనేది చాలామంది చెప్పే మాట. బేసిక్గా కొంతమంది దీన్ని మిత్స్ అని కొట్టిపడేస్తూ ఉంటారు, కొంతమంది ఇదే వాస్తవం అని నమ్ముతూ ఉంటారు కూడా. దానికి కారణం ఏంటంటే కొలంబస్ అమెరికాని చేరుకోవడానికంటే ముందే నార్త్ అమెరికాలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు అనడానికి ఎన్నో రకాల ఎవిడెన్స్లు ఆల్రెడీ దొరికాయి. వైకింగ్స్ కూడా ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేశారు, ఆ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. కొలంబస్ ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికంటే 500 సంవత్సరాలకి ముందే వాళ్ళు న్యూ ఫౌండ్లాండ్లోని కొన్ని ఏరియాస్ని కంప్లీట్గా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇలాంటివి ఎన్నో ఎవిడెన్స్లు ఆ ప్రాంతంలో దొరికాయి. అలాగే ఎంతో మంది పురాతన కాలం నాటి చైనీస్ ఎక్స్ప్లోరర్స్ నార్త్ మరియు సౌత్ అమెరికాలో వైకింగ్స్ కంటే ముందే ల్యాండ్ అయ్యి
వెళ్ళి ఆ ప్రాంతంలో ట్రేడింగ్ చేశారు. అండ్ వాళ్ళు ఈస్ట్ మరియు వెస్ట్ కోస్ట్ మొత్తాన్ని కూడా పూర్తిగా తెలుసుకుని ఆ ప్రాంతంలో ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. సో గ్రాండ్ క్యానియన్ గురించి వాళ్ళకు కూడా పూర్తిగానే తెలుసు. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ సెటిల్ అవ్వచ్చు, సివిలైజేషన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళందరూ కూడా అక్కడ నివసించి ఉండొచ్చు అని అయితే కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొలంబస్ అమెరికాని కనుగొనడానికి కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే వాళ్ళ ప్రాంతానికి తిరుగుతూ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ పీపుల్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ దగ్గర మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ రాక్ని తవ్వగలిగే టెక్నాలజీ కూడా ఉండి ఉండొచ్చు. వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్ సిటీని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే దానికి ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఇప్పటివరకు ఎవరైనా చెప్పగలిగారా అంటే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి టెక్నాలజీని కలిగి ఉన్నారు అని చెప్పడానికి ఇప్పుడు మన దగ్గర ఎటువంటి ఆధారం లేదు కాబట్టి. అయితే యూరోప్ నుంచి, ఏషియా నుంచి కొన్ని వేల సంవత్సరాల క్రితమే అమెరికాకి ప్రయాణించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎవరో కొంతమంది కఠినమైన హృదయం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్రాంతం మీదుగా ట్రావెలింగ్ చేయగలరు. సరిపోని ఏదో బాధపడి అమెరికా వరకు ప్రయాణించారనుకుందాం. అక్కడి నుంచి గ్రాండ్ క్యానియన్కి వెళ్ళడం ఇంకా కష్టమైన పని. ఎందుకంటే కాలిఫోర్నియా బీచ్ నుంచి ఇక్కడి వరకు వెళ్ళడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. దానికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాల్సి ఉంటుంది. అయితే వీళ్ళ గురించి హోపీ పీపుల్కి సంబంధించిన ఒక కథ మనకి తెలియజేస్తూ ఉంది. వాళ్ళు యాంట్ పీపుల్స్. అంటే వాళ్ళు చూడడానికి మనుషుల్లా ఉంటారు, కానీ కంప్లీట్గా మనుషులు కాదు. వాళ్ళు హ్యూమనాయిడ్ క్రీచర్స్. మనుషుల కంటే కొంచెం చిన్నగా ఉంటారు, పేల్ స్కిన్ని కలిగి ఉంటారు, పెద్ద పెద్ద కళ్ళని కలిగి ఉంటారు, చూడడానికి ఇన్సెక్ట్స్లా కనబడుతూ ఉంటారు. వాళ్ళని ఏలియన్స్ అని కూడా ఇప్పట్లో మనం పిలుస్తూ ఉన్నాం. వాళ్ళు ఏంటంటే యాంట్ పీపుల్ అని పిలిచేవారు. అండ్ ఆ కథ మనకి చెబుతుందని ప్రకారం అయితే భూమిని ఎన్నో వేల సంవత్సరాల పాటు ఎన్నో రకాల క్యాటక్లిజమ్స్ అనేవి అటాక్ చేస్తూనే ఉన్నాయి. అండ్ ఎప్పటికప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా చనిపోతూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు పుడుతూ ఉన్నారు. అండ్ అలా మనుషులు చనిపోతున్న ప్రతిసారి కూడా ఒక మూవింగ్ స్టార్ ఆ ప్రాంతానికి వచ్చేది. దానిలోంచి కొంతమంది ఇక్కడికి వచ్చేవారు అని అయితే ఆ కథలో తెలియజేయబడింది. మూవింగ్ స్టార్ అంటే యుఎఫ్ఓ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు అండర్ గ్రౌండ్ కేవ్స్లో నివసించేవారని కూడా ఆ కథలో చెప్పబడింది. అంటే వాళ్ళే ఆ గుహల్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించి ఉండొచ్చు కూడా. లేదంటే భూమి మీద ఉన్న మనుషులకి వాళ్ళు సహాయం చేసి కూడా వాళ్ళు ఆ గుహల్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కూడా అని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ వాళ్ళు ప్రతిసారి కూడా ఆకాశంలోకి వెళ్ళడం, మళ్ళీ భూమి మీదకి రావడం ఇలా తరచుగా చేస్తూ ఉండేవారని కూడా ఆ పుస్తకాల్లో మెన్షన్ చేయబడింది. కొంతమంది అయితే గోల్డెన్ స్కిన్ కలిగి ఉండేవారు, పెద్ద పెద్ద కళ్ళను కూడా కలిగి ఉండేవారని తెలియజేశారు. అండ్ వాళ్ళందరూ కూడా ఆ అండర్ గ్రౌండ్ సిటీలోనే నివసించేవారు. దూరంగా ఉన్న ప్రజలతో కూడా వాళ్ళు ట్రేడింగ్ చేసేవారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉండేవి. వాళ్ళ దగ్గర సిల్వర్ ట్యూబ్స్ని కలిగి ఉన్న కొన్ని ఆయుధాలు ఉండేవి. అవి మెరుపుల్ని కూడా బయటకు రిలీజ్ చేసేవి. అవి చాలా ఈజీగా మనుషుల్ని చంపేయగలవని కూడా ఆ కథలో ప్రత్యేకంగా మెన్షన్ చేయబడింది. అంటే అవి ఫేజర్స్ అయి ఉండొచ్చని చాలామంది ఇప్పటి జనరేషన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే వాళ్ళ దగ్గర ఆకాశంలో ఎగిరే సిల్వర్ క్యానియోస్ కూడా ఉన్నాయని తెలియజేశారు. అవి యూఎఫ్ఓస్ అయి ఉండొచ్చని తెలియజేస్తున్నారు. ఆ క్రాఫ్ట్ ఒక హమ్మింగ్ సౌండ్ వంటి దాన్ని చేసేదని, అది ఉన్న చోట నుంచే గాల్లోకి ఎగిరేదని, చాలా వేగంగా దూసుకొని వెళ్ళేదని, ఇలా చాలా రకాలుగా చెప్పబడింది వాళ్ళ గురించి. అలాగే ఎన్నో పురాతన కాలం నాటి కల్చర్స్లో మనం గమనించినట్టయితే ఒక భారీ ఫ్లడ్ అనేది వచ్చినట్టుగా కూడా చాలా చోట్ల చెప్పబడింది. చాలామంది దీన్ని ఒక మిత్ అని కొట్టిపడేస్తూ ఉంటారు. అంటే కొన్ని చోట్ల ఐస్ క్యాప్స్ మెల్ట్ అవ్వడం వల్ల కూడా ఇటువంటి ఫ్లడ్స్ వచ్చాయని చాలామంది చెప్పారు. బట్ వాటిని కూడా మిత్సని కొట్టిపడేసి ఉన్నాయి. బట్ ఈ ఫ్లడ్స్ అన్ని కూడా నిజమే అని అయితే తర్వాత మెల్లిమెల్లిగా ప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ ఆ టైంలో నీటి మట్టం సుమారుగా 400 అడుగుల ఎత్తు వరకు చేరుకుంటూ వస్తుంది. దీని కారణంగా ఎన్నో నగరాలు, ఈవెన్ ఖండాలు కూడా కనిపించకుండా మాయమైపోయాయి. అటువంటి వాటిలోనే అట్లాంటిస్ కూడా ఒకటై ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇటువంటి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత భగవంతులు లాంటి వాళ్ళు కొంతమంది ఆకాశం నుంచి కిందకి వచ్చి వాళ్ళు మనుషులకి కొన్ని అద్భుతమైన వరాలని ఇస్తూ ఉండేవారని కూడా కొన్ని కథల్లో చెప్పబడింది. అండ్ వాళ్లే ఈ సివిలైజేషన్ ఇచ్చి ఉండొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంటే దీన్ని ఎవరూ నిర్మించలేదు, కానీ ఆకాశం నుంచి వచ్చిన భగవంతుళ్ళే తమ యొక్క శక్తితో దాన్ని సృష్టించి వీళ్ళందరికీ కూడా బహుమతిగా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆ గ్రేట్ ఫ్లడ్స్ కారణంగా వాళ్ళ యొక్క జీవన విధానం మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళ యొక్క ఇళ్ళన్నీ పోయాయి. వాళ్ళు ఉండడానికి ఎటువంటి ప్రాంతము లేదు. అందుకని వాళ్ళ కోసం ఇలాంటివి ఏర్పాటు చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది నమ్ముతున్నారు. అండ్ ఆ గ్రేట్ ఫ్లడ్ థింగ్స్ తర్వాత నుంచే ఆస్ట్రానమీ మరియు అగ్రికల్చర్ వంటివి చాలా ఇంప్రూవ్ అయ్యాయని కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. సో ఈ గ్రాండ్ క్యానియన్లో ఉన్న సిటీ ఏదైతే ఉందో అది కేవలం హిస్టరీకి మాత్రమే కాదు, పూర్తి స్థాయి రిలీజియస్ అంశాలకు కూడా సంబంధించిన ప్రాంతం అని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. దాన్ని ఎవరైనా సరే కనబడకుండా చేయాలన్నా, లేదంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ బయటకు రాకుండా చేయాలన్నా అది జరగని పని అని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బేసిక్గా కొన్ని ఆర్టికల్స్ ద్వారా వచ్చింది. అది ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చింది? ఫినిక్స్ గజెట్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్. 1909లో వాళ్ళు కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. అండ్ అప్పటి నుంచి మెయిన్ స్ట్రీమ్ రీసెర్చర్స్
ఆ ఆర్టికల్స్ని ఒక హోక్స్ అని కొట్టిపడేయడానికి ట్రై చేశారు, ఒక ఫెంటాస్టిక్ స్టోరీ అని చెప్పడానికి ట్రై చేశారు. అప్పట్లో న్యూస్ పేపర్లు అమ్ముకోవడానికి ఇది ఒక ట్రిక్ లాగా వాడారు అంతే తప్ప దీంట్లో నిజం ఏమీ లేదని చెప్పడానికి అయితే వాళ్ళు ట్రై చేశారు. బట్ అప్పట్లో మీడియా అంత అద్భుతంగా ఏమీ లేదు కాబట్టి మేబీ ఇది వాస్తవమే అయి ఉండొచ్చు అని కూడా కొంతమంది అయితే అభిప్రాయపడ్డారు. బట్ చాలామంది లేదు ఇది నిజమే అని నమ్మారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్మిత్సోనియన్ వాళ్ళే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కవరప్ చేస్తుందని అయితే నమ్మడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి కొంతమంది స్మిత్సోనియన్ పబ్లిక్ రిలేషన్ వాళ్ళకి కాల్ చేసి ఇది నిజమా కాదా అని అడిగితే వాళ్ళు కాదని కవర్ చేయడానికి ట్రై చేశారు. అసలు ఆ ఆర్టికల్స్లో ఉన్నది ఏది కూడా వాస్తవం కాదు, కిన్కేడ్ అనే పర్సన్ అసలు నిజంగా లేడు, అటువంటి ఒక పర్సన్కి స్మిత్సోనియన్కి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి ట్రై చేశారు. సో స్మిత్సోనియన్ అఫీషియల్స్ చెబుతున్న దాని ప్రకారం అయితే కిన్కేడ్ యొక్క కేవ్ స్టోరీ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక హోక్స్, అది నిజం కాదు. కానీ కిన్కేడ్ అనే పర్సన్ అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్క పాయింట్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఇన్ఫ్యాక్ట్ అక్కడికి చేరుకోవడం కూడా కష్టం అనే పాయింట్ని కూడా అతను చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అతను ఏమన్నాడంటే ఆ ఎంట్రన్స్ ఆ క్యానియన్ యొక్క పైనుంచి కనుక చూసినట్టయితే 1486 అడుగుల లోతులో ఉంది. ఆ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ కొన్నాళ్ళ తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. ఎటువంటి విజిటర్స్ని కూడా ఇక్కడికి అలౌ చేయరు. ఒకవేళ పొరపాటున ఎవరికి తెలియకుండా వెళ్ళడానికి ట్రై చేసినట్టయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో వర్క్ చేయడానికి ట్రై చేయాలి అంటే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాల్సి ఉంటుంది. అందులో మొదటిది వాళ్ళకి ఎటువంటి భయం ఉండకూడదు. అండ్ మెయిన్గా కొన్ని డిస్టర్బింగ్ ఆర్టిఫాక్ట్స్ కనబడతాయి ఈ ప్రాంతంలో. మెయిన్గా రిలిక్ హంటర్స్కి చెందినవి కొన్ని కనబడతాయి. వాటిని చూసి వాళ్ళు భయపడకూడదు. అండ్ ఈ ప్రాంతంలో జరిగే ఎటువంటి సమస్యనైనా సరే వాళ్ళు ఎదుర్కోగలగాలి. అటువంటి వాళ్ళైతేనే ఈ ప్రాంతంలో పరిశోధనలు చేయగలరు. నార్మల్ పీపుల్ అయితే ఇక్కడ పరిశోధనలు చేయడం, ఈ ప్రాంతాన్ని స్టడీ చేయడం కుదరని పని అయితే అతను కూడా తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ కిన్కేడ్ కూడా ఏమని తెలియజేశాడంటే తన యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బయట ప్రజలకి పూర్తి స్థాయిలో తెలియకూడదు. తను సాధించిన ఆర్టిఫాక్ట్స్ వేరే వాళ్ళ చేతుల్లో పడకూడదు. కామన్ పీపుల్ ఎవరు కూడా ఆ సిటాడల్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే అలా వెళ్ళినట్టయితే అది నాశనం అయిపోయే అవకాశాలు ఉన్నాయి తప్ప దాని కారణంగా ఎటువంటి మంచి జరగదని అతను అభిప్రాయపడ్డాడు. దాని కారణంగా కూడా మేబీ స్మిత్సోనియన్ వాళ్ళు దీని గురించి ఎవరికి తెలియజేయకుండా దీన్ని అందరి నుంచి పక్కకు తప్పించడానికి మేబీ చేస్తూ ఉండొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ వచ్చారు. అయితే జెర్రీ విల్స్ అలాగే అతని భార్య అయిన క్యాథీ వీళ్ళిద్దరూ కూడా కిన్కేడ్ కేవ్ మిస్టరీ గురించి ఎన్నో ఏళ్ల పాటు పరిశోధనలు చేస్తూ వచ్చారు. వాళ్ళు ఎన్నో ఏళ్ల పాటు పరిశోధనలు చేసిన తర్వాత ఫైనల్గా కిన్కేడ్ చెప్పిన కేవ్ని వాళ్ళు కనుగొన్నారు. ఎగ్జాక్ట్గా ఒక లొకేషన్ దగ్గర వాళ్ళు ఆ కేవ్ని కనుగొన్నారు. అండ్ అక్కడ కొన్ని ఆర్టిఫాక్ట్స్ని కూడా వాళ్ళు కనుగొన్నారు. కాకపోతే వాళ్ళు లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళడమే చాలా కష్టంతో కూడుకున్న పనిగా మారిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళడం అంటే ఇంకా కష్టమవుతుంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేమన్న ఉద్దేశంతో వాళ్ళైతే అక్కడ నుంచి వెనక్కి వచ్చేశారు. కానీ ఆ కేవ్ ఎంట్రన్సే కిన్కేడ్ చెప్పిన కాంప్లెక్స్ యొక్క ఎంట్రన్స్ అయి ఉండొచ్చని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అండ్ నిజానికి ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ గ్రాండ్ క్యానియన్లో 1 కాదు 2 కాదు కొన్ని వేల గుహలు ఉన్నాయి. అండ్ వాటిల్లో ఎన్నో మ్యాన్ మేడ్ గుహలే. అయితే వాటిలో 30 గుహల్ని మాత్రమే ఎగ్జాక్ట్గా మ్యాప్ చేశారు. అండ్ వాటిలో చాలా వాటిని ఆల్రెడీ గవర్నమెంట్ సీల్ చేసేసింది కూడా. ఫెడరల్ గవర్నమెంట్ ఎవరిని కూడా దాని లోపలికి వెళ్ళడానికి అనుమతించట్లేదు. మరి ఎందుకు అనుమతించట్లేదు అనేది వాళ్ళకి మాత్రమే తెలియాల్సి ఉంటుంది. కొంతమంది అది సేఫ్టీ కోసం అంటారు. అంటే లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే మనుషుల ప్రాణాలు పోతాయి కాబట్టి వాళ్ళని కాపాడడం కోసం సేఫ్టీ కోసం ఇలా ఏర్పాటు చేస్తూ ఉండొచ్చని కూడా తెలియజేస్తూ ఉన్నారు. బట్ అది కేవలం ఎక్స్క్యూజ్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. అండ్ ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే గ్రాండ్ క్యానియన్ వరకు వెళ్ళడమే చాలా రిస్క్తో కూడుకున్న పని. దాని లోపలికి వెళ్ళి అక్కడ ఎన్నో అడుగుల లోతుల్లో ఉన్న గుహల్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇంకా రిస్క్తో కూడుకున్న పని. ఇన్ఫ్యాక్ట్ ఇందాక ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఒక గుహను కనుగొన్నారు. అది కూడా సిటాడల్ కేవ్ కాంప్లెక్స్ యొక్క ఎంట్రన్స్ అయి ఉండొచ్చు అని చెప్పలేం. ఎందుకంటే అక్కడ కొన్ని వేల గుహలు ఉన్నాయని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. బట్ గవర్నమెంట్ మాత్రం వాటి గురించిన ఇన్ఫర్మేషన్ బయట పెట్టట్లేదు. అలాగని ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కొన్ని గుహల్ని కంప్లీట్గా స్టీల్ కేజెస్తో మూసేశారు. కొన్నింటిని అయితే చాలా డిఫరెంట్గా లోపల ఏముందో కనిపించిన విధంగా బ్లాక్ చేశారు. అంటే దాన్ని ఎందుకు అలా చేశారు అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే లోపల గబ్బిలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి బయటకు వచ్చినట్టయితే ప్రాబ్లం అవుతుంది. సో అవి బయటకు రాకుండా ఉండేందుకు వాటిని అలా క్లోజ్ చేశామని చెప్పారు. నిజంగానే గబ్బిలాల కోసం అంత కష్టపడి ఆ గ్రాండ్ క్యానియన్లో గుహలను క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? చెప్పలేం. మరి జెర్రీ అండ్ క్యాథీ వాళ్ళు ఆ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న టైంలో వాళ్ళు ఒక వీడియోని రికార్డ్ చేశారు. ఆ వీడియోలో వాళ్ళకు ఒక ఏరోప్లేన్ కనబడింది. ఆ ఏరోప్లేన్ గ్రాండ్ క్యానియన్ మీద ఎగరడాన్ని చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అది నో ఫ్లై జోన్, దానిపైనుంచి ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అలౌ చేయబడవు. కానీ అక్కడ ఒక వైట్ విమానం ఎగురుతూ ఉంది. సో డెఫినెట్గా జెర్రీ విల్స్ చెబుతున్న ప్రకారం అయితే
ఆ ప్రాంతంలో ఏముందో గవర్నమెంట్కి చాలా క్లియర్గా తెలుసు. అండ్ ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఏముందో తెలుసుకోకూడదు అనేది గవర్నమెంట్ ఉద్దేశం. సో వాళ్ళు ఆ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న టైంలో ఆ విమానం ఎగరడం వాళ్ళకు ఒక వార్నింగ్ కూడా అయి ఉండొచ్చని వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు అక్కడ నుంచి అయితే వెనక్కి వచ్చేసారు. అండ్ పైనుంచి ఎక్స్ప్లోర్ చేయడమే చాలా కష్టంతో కూడుకున్న పని అంటే కింద నుంచి ఎక్స్ప్లోర్ చేయడం ఇంకా కష్టంతో కూడుకున్న పని. అయితే కింద నుంచి కూడా కొంతమంది ఎక్స్ప్లోరర్స్ ఆ గ్రాండ్ క్యానియన్ని రికార్డ్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఇంకొక విజువల్ కనబడింది. ఆ విజువల్లో ఒక బ్లాక్ కలర్ హెలికాప్టర్ కనబడింది. బేసిక్గా నో ఫ్లై జోన్. మళ్ళీ ఇక్కడ కూడా హెలికాప్టర్ కనబడడం కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. అయితే అది టూరిస్ట్ హెలికాప్టర్ కాదు, అలాగని బ్లాక్ సివిలియన్ హెలికాప్టర్ కాదు, ఒక అపాచీ కాంబాట్ హెలికాప్టర్. బేసిక్గా అటువంటి హెలికాప్టర్స్ అక్కడికి ఎందుకు వస్తాయి? ఎవరి మీదన్నా అటాక్ చేయడానికైనా వస్తాయి, లేదు అంటే అక్కడ ఏం జరుగుతుందో చూసి వాళ్ళ వల్ల ఏదైనా ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికైనా వస్తూ ఉంటాయి. సో కిన్గైడ్ చెబుతుందని ప్రకారం అయితే అక్కడ ఉన్న గుహల్లో చాలా వెంటిలేషన్ షాఫ్ట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా క్లియర్గా బయటికే కనిపించాల్సి ఉంటుంది. కానీ అలా కనబడకుండా కొన్ని చోట్ల సిమెంట్తో బ్లాక్ చేశారు. ఈ సిమెంట్ బ్లాక్స్ కూడా ఆ గ్రాండ్ క్యానియన్లోని కొన్ని ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళే టూరిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి అటువంటి టైంలో అక్కడ సిమెంట్ బ్లాక్స్ ఎందుకు, వాటిని బయటికి తీయడానికి యాంకర్స్ ఎందుకు ఉన్నాయి? డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏదో ఉంది, దాన్ని అక్కడ గవర్నమెంట్ క్లోజ్ చేసింది అనే విషయమే మనకి తెలియజేస్తుందని అయితే చాలామంది నమ్ముతున్నారు. అండ్ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఫర్బిడెన్ జోన్గా కూడా డిక్లేర్ చేసేశారు. అయితే కొంతమంది ఏమంటారంటే ఈ ప్రాంతంలో చాలా రకాల ఫార్మేషన్స్ ఉన్నాయని చెబుతూ ఉంటారు. అందరూ అక్కడికి వెళ్ళినట్టయితే అవి పాడైపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా అక్కడికి అలౌ చేయట్లేదని చెబుతూ ఉంటారు. అక్కడ ఉన్న ఫార్మేషన్స్కి చాలా రకాల వింత పేర్లు కూడా పెట్టారు. ఐసిస్ టెంపుల్ అని, టవర్ ఆఫ్ సెట్ అని, హారస్ అని, ద చియోప్స్ పిరమిడ్ అని, రా అని, ఇలా ఎన్నో రకాల పేర్లు పెట్టారు. మను టెంపుల్ అని, ద బుద్ధా టెంపుల్ అని, ద కృష్ణ టెంపుల్ అని, ద షేబా టెంపుల్ అని, ఇంకా చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా పురాతన కాలం నాటి ఈజిప్షియన్ మరియు హిందూ కల్చర్స్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. పర్టికులర్గా చెప్పాలంటే గాడ్ ఒక సివిలైజేషన్కి హెల్ప్ చేస్తున్నట్టుగాని అక్కడ ఉన్న ఫార్మేషన్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి అని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. అది కూడా ఫ్లడ్స్ వచ్చిన తర్వాతే, ఇందాక మనం చెప్పుకున్న లెజెండ్స్ లాగా. సో అటువంటి పేర్లు ఆ ప్రాంతంలోని ఫార్మేషన్స్ కొనడం కేవలం కోయిన్సిడెన్స్ అయినా లేదంటే హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషనా? డేవిడ్ హ్యాచర్ అనే ఒక రైటర్, అతను ఒక ఫ్రెంచ్ రైటర్, 200కు పైగా పుస్తకాలను పబ్లిష్ చేశాడు. అతను పురాతన కాలం మిస్టరీస్ని ఎక్కువగా కవర్ చేస్తూ ఉంటాడు. చాలా హై లెవెల్ రీసెర్చర్. అతను ఏమంటాడంటే యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఎన్నో రకాల ఆర్కియలాజికల్ డిస్కవరీస్ని మనకు తెలియకుండా దాస్తోంది. ఇన్ఫాక్ట్ హాలీవుడ్లో ఒక మూవీ వచ్చింది, రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ అని. అది ఒక ఫిక్షనల్ మూవీయే, కానీ దాని యొక్క ఫైనల్ సీన్లో కొన్ని వేర్ హౌస్లను చూపిస్తూ ఉంటారు. ఆ వేర్ హౌసెస్ స్మిత్సోనియన్ యొక్క ఆలోచన విధానానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందని తెలియజేస్తున్నారు. అంతేకాదు ఫెడరల్ ఏజెన్సీ కూడా దీని గురించి బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుందని కూడా తెలియజేశారు. యాక్చువల్గా ఈ కవరప్స్ అన్ని కూడా 1881లోనే స్టార్ట్ అయ్యాయి. జాన్ వెస్లీ పవల్ అనే ఒక ఫేమస్ జియాలజిస్ట్ సైరస్ థామస్ అనే ఒక వ్యక్తిని డైరెక్టర్ ఆఫ్ ఈస్టర్న్ మౌంట్ డివిజన్ నుంచి తీసుకొని వచ్చి స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్స్లో పెట్టాడు అండ్ బ్యూరో ఆఫ్ ఎథనాలజీలో హెడ్గా చేశాడు. అతను ఏమని నమ్మాడంటే అమెరికన్ ఇండియన్స్ ఈ ప్రాంతానికి రావడానికంటే ముందే ఈ ప్రాంతంలో ఒక రేస్ ఉంది అండ్ వాళ్ళే ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేశారు అని అయితే అతను నమ్మాడు. అండ్ బేసిక్గా అక్కడ ఒక థాట్ స్కూల్ ఉంది, అది డిఫ్యూజనిజం అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంది. అంటే ఇది మనకి ఏమని చెబుతూ ఉందంటే హిస్టరీ అనేది ఒక వైడ్ స్ప్రెడ్ కల్చర్ని కలిగి ఉంది. అంటే ఒక చోట ఉన్న కల్చర్ అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ అయ్యింది, ఏదో ఒక చోట ఆగిపోలేదు. అలాగే ఒక సివిలైజేషన్ దాని యొక్క ఆలోచన విధానాన్ని దాని ఒక్కదాని దగ్గరే ఆపేయకుండా అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ చేసింది. ఇది డిఫ్యూజనిజం యొక్క కాన్సెప్ట్. కానీ అతను వచ్చిన తర్వాత స్మిత్సోనియన్ కంప్లీట్గా ఆపోజిట్ అప్రోచ్లోకి మారిపోయింది, అదే ఐసోలేషనిజం. అంటే అతను ఏమని చెప్పాడంటే సివిలైజేషన్ నేషన్స్ అన్ని కూడా ఐసోలేటెడ్గా ఉండి దేనికి దానికి సంబంధం లేకుండా ఉండి చాలా తక్కువ కాంటాక్ట్ మాత్రమే ఉండి, అది కూడా కేవలం ట్రేడింగ్ కోసం మాత్రమే ఉండి, ప్రతి ఒక్క సివిలైజేషన్ కూడా పెద్ద పెద్ద వాటర్ బాడీస్ ద్వారా సెపరేట్ చేయబడుతూ ఉన్నాయి. అండ్ దేనికదే అడ్వాన్స్డ్గా దేనికదే హైలీ పాపులేటెడ్ సివిలైజేషన్గా ఉన్నది. అండ్ ఒహియో మరియు మిసిసిపి వ్యాలీస్లోని సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా రేర్గా ఉండేవి, అవి ఎవరితోని కాంటాక్ట్ అయ్యేవి కాదు. ఆజ్టెక్స్ మరియు టాల్టెక్స్ లేదంటే మాయా వంటి అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్తో అసలు ఏమాత్రం కాంటాక్ట్లో లేవు అసలు. అండ్ మిసిసిపి రివర్ కెనడా నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు ప్రయాణిస్తూ ఉంది కదా, ఇది అన్ని రకాల కల్చర్స్ని చూసింది. కానీ అవన్నీ కూడా ఐసోలేటెడ్గానే ఉన్నాయి అనేది అతను తెలియజేశాడు. అండ్ దీనికి దానికి ఏమాత్రం కాంటాక్ట్ లేదు, ఈవెన్ మెడిటేరియన్ పీపుల్తో అసలు ఏమాత్రం కాంటాక్ట్ లేదని తెలియజేశాడు. ఇది చాలా రిడిక్యులస్గా అనిపించింది చాలా మందికి. కాకపోతే ఇంకా అప్పుడు అతనే హెడ్ కాబట్టి ఇంక యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది.
ఎందుకంటే అమెరికన్ మిడ్ వెస్ట్ లో పురాతన కాలం నాటి మౌంట్స్ ని కొన్నిటిని తర్వాత కనుగొన్నారు. వాటి లోపల కాంప్లెక్స్ కల్చర్ సిటీస్ కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు యూరోప్ లో ఉన్న కొన్ని సిటీస్ కంటే అవి పెద్దగానే కనబడ్డాయి కూడా. అండ్ ఆ ప్రాంతంలో బరియల్స్ కూడా జరిగాయి. అప్పటి కాలంలో మనుషుల యొక్క ఎత్తు కూడా చాలా ఎక్కువగా ఉండేది. 7-8 ఫీట్ కంటే ఎక్కువగానే ఉండేవారు. అండ్ ఆ స్పైరో మౌంట్స్ ని కంప్లీట్ గా ఎక్స్కవేట్ చేశారు 1930s లో. అప్పుడు వాళ్ళకి 8 ఫుట్ టాల్ స్కెలిటన్స్ కూడా బయటపడ్డాయి. అండ్ వాళ్ళ యొక్క యావరేజ్ హ్యూమన్ మేల్ హైట్ 5 ఫుట్ 6 ఇంచెస్ గా ఉంది అప్పట్లో. ఇప్పుడు అలా కాదు కదా, ఇంకా తక్కువగానే ఉంది. అండ్ ఈ స్కెలిటన్స్ అన్నీ కూడా తర్వాత ఏమైపోయాయి ఎవరికీ తెలియలేదు. అండ్ అలాగే 1892లో కూడా కొన్ని స్టోన్ కాఫిన్స్ ని అలబామాలోని ఫ్రాంక్ బర్న్స్ అనే ఒక వ్యక్తి చేత కనుగొనబడ్డాయి. అతను ఒక జియోలాజికల్ సర్వే చేస్తున్న టైంలో వీటిని కనుగొన్నాడు. అండ్ వాటిలో కూడా 7.5 అడుగుల ఎత్తున్న మనుషుల యొక్క అస్థి పంజరాలు కనుగొనబడ్డాయి. అండ్ వాటన్నింటినీ కూడా మెటల్ చిజల్స్తో చేసినట్టుగా కూడా తర్వాత చేసిన కొన్ని స్టడీస్లో తెలిసింది. అండ్ 1984లో దీని గురించి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా రీసెర్చర్ అయిన ఫ్రెడరిక్ జే పోల్ అనే ఒక వ్యక్తి ఏమని తెలియజేశారంటే, వీటి గురించి పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయగలిగే టెక్నాలజీ మన దగ్గర లేదు, అంత అద్భుతంగా ఉన్నాయి ఈ స్కెలిటన్స్. ఖచ్చితంగా ఒకప్పటి కాలంలో అక్కడ జైంట్స్ నివసించాలనడానికి ఈ అస్థిపంజరాలే ఒక ఉదాహరణ. ఎందుకంటే 7.5-8 అడుగుల పొడవున్న అస్థిపంజరాలు దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా అప్పటి కాలం నాటి మనుషుల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదని అయితే అతను తెలియజేశాడు. బట్ ఫెడరల్ గవర్నమెంట్ కానీ స్మిత్సోనియన్ కానీ దీన్ని అసలు ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. కొన్నేళ్ల తర్వాత మాకు కొన్ని కాఫిన్స్ దొరికాయి, మేము వాటిని వేర్ హౌస్లో స్టోర్ చేసాం. కాకపోతే యాస్బెస్టోస్ కారణంగా అవి కంప్లీట్గా కంటామినేట్ అయిపోయాయి. సో అవి ఎందుకు పనికిరాకుండా పోయాయని తెలియజేశారు. నిజంగానే వాటి కారణంగా అంత దారుణంగా డ్యామేజ్ అయ్యాయి అంటే వాళ్ళ చేస్తున్న కవరప్ అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం టైంలో కూడా అలాస్కాలో ఒక క్రూ మెంబర్ ఒక ఎయిర్ షిప్ని నిర్మిస్తున్న టైంలో వాళ్ళు ఒక మౌండ్ని తవ్వారు. అక్కడ కూడా వాళ్ళకి భారీ హ్యూమన్ స్కెలిటన్స్ కనబడ్డాయి. ఇప్పటి కాలం నాటి మనుషులకి 2 లేదా 3 రెట్లు భారీగా ఉన్నాయి ఆ స్కెలిటన్స్. అంటే సుమారుగా ఒక 13, 15, 18 ఇన్ని అడుగుల పొడవు ఉన్నది. సో డెఫినెట్గా అప్పటి ప్రాంతంలో జైంట్స్ చాలా ఎక్కువగానే నివసించేవారు అనేది చాలా మంది యొక్క అభిప్రాయం. బట్ స్మిత్సోనియన్ మాత్రం ఇప్పటికీ కూడా అలాంటి వాటి గురించి మేము ఎప్పుడు వినలేదే, మాకు వాటి గురించి ఏమీ తెలియదే అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఇంటి కింద భాగాన్ని ఎప్పుడైనా తవ్వించేటట్టయితే కొంచెం రెడీగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలాగా అస్థిపంజరాలు బయటపడతాయో తెలియదు, పురాతన కాలం అంటే ఆర్టిఫాక్ట్స్ బయటపడతాయో తెలియదు. సో అది ఎవరి ఇంటి కిందైనా ఉండొచ్చు, ఎక్కడైనా దొరకచ్చు. కాబట్టి అమెరికాలో తవ్వకాలు చేయించే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాంటివి ఏమైనా కనబడినట్టయితే ఎంబారసింగ్గా ఫీల్ అవ్వకుండా, డేంజరస్గా ఫీల్ అవ్వకుండా వాటిని తీసుకొని వెళ్ళి గవర్నమెంట్కి అప్పచెప్పాలి. బట్ అప్పచెప్పే ముందు ఫస్ట్ మీడియాకి చెప్పేయాలి. లేదంటే గవర్నమెంట్ మళ్ళీ దాన్ని హైడ్ చేసేసి ఎవరికీ తెలియకుండా దాచేస్తూ ఉంటుంది. సో అలా చేయకుండా ఉంటేనే బెటర్. సో డెఫినెట్గా నార్త్ అమెరికాలో పురాతన కాలం నాటి నేటివ్ అమెరికన్స్ రావడానికంటే ముందే, నేటివ్ ట్రైబ్స్ ఆ ప్రాంతంలో నివసించడానికంటే ముందే ఒక సివిలైజేషన్ ఉంది. ఆ సివిలైజేషనే ఈ అండర్ గ్రౌండ్ సిటీని గ్రాండ్ క్యానియన్లో ఏర్పాటు చేసింది. ఇంకెన్నో అంతు చిక్కని రహస్యాలు ఆ గ్రాండ్ క్యానియన్ చుట్టూ ఉన్నాయి. బట్ వాటి గురించి మరిన్ని పరిశోధనలు చేస్తేనే మనకు దాని గురించి డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే ఉంది. బట్ గవర్నమెంట్ మాత్రం అటువంటి పరిశోధనలకి ఆస్కారం ఇవ్వట్లేదు ఎవరికి కూడా అక్కడ. మరి ఆ సివిలైజేషన్ని ఏలియన్సే నిర్మించారా, లేదంటే ఓపీ పీపుల్ నిర్మించారా, లేదంటే గాడ్స్ నిర్మించి వాళ్ళకి అప్పచెప్పారా, ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఇప్పటికీ కూడా అది ఒక అంతు చిక్కని రహస్యంగానే మారిపోయింది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నో మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.